ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఓం నమ శివాయ. 2 years తర్వాత అయితే నేను ఫుల్ వ్లాగ్ అయితే తీస్తున్నా, అది కూడా ఈ శివరాత్రి రోజు అయితే. ఈ శివరాత్రి రోజు నేను ఏమేమి చేసినానో ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసి చూపెడతా. అలాగే ఈ శివరాత్రికి మీరు ఎక్కడికి వెళ్ళి జాగరణ చేస్తుండ్రో కింద కామెంట్ చేసేరి. నేనైతే వెమ్లాడకి అయితే వెళ్తున్నా. నా సోది ఎప్పుడు ఉండేదే, కానీ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. వెల్కమ్ బ్యాక్ దేవరోజానా బ్లాగ్స్. ఈ శివరాత్రి రోజు వెమ్లాడ రాజన్న దగ్గర జాగరణ చేద్దాం అనుకున్నా, అందుకోసమే నేను వెమ్లాడ రాజన్న దగ్గరికి అయితే వెళ్తున్నా. ఈ సంవత్సరంలో వెమ్లాడ రాజన్న దగ్గరికి వెళ్ళడు ఇదే మొదటిసారి. ఈ శివరాత్రి రోజున జాగరణ చేయడానికి వెమ్లాడకు ఎవరెవరు వచ్చారో కింద కామెంట్ చేసేయండి. మీలో ఎంతమందికి తెలుసు రాజన్న గుడిని మూసివేశారని? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఎందుకంటే రాజన్న గుడిని విస్తీర్ణంగా పెంచుతున్నారు కాబట్టి గుడిలోకి భక్తులను ఎవరిని వెళ్ళనీయకుండా మూసివేశారు. కానీ భక్తులు రాజన్న దర్శనం చేసుకోవాలని శ్రీ భీమేశ్వర ఆలయంలో దర్శనానికి ఏర్పాటు చేశారు. అయితే నేను ఇప్పుడు భీమేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసు మన వెమ్లాడ రాజరాజేశ్వర స్వామిని రెండో దక్షిణ కాశీగా పిలుస్తారని? వెమ్లాడ రాజన్నను మొక్కితే ఆ కాశీలో విశ్వేశ్వరుని మొక్కినట్టే అని భావిస్తారు మన వెమ్లాడ రాజన్న భక్తులు. అలాంటిది ఈ శివరాత్రికి నేను కాశీకి వెళ్దాం అనుకుంటే, నేను మన వెమ్లాడలో ఉన్నాను కదరా, అక్కడి వరకు ఎందుకు వెళ్తావు అని రాజన్న చెప్పినట్టు అనిపించింది నాకైతే. అలాంటిది రాజన్న చెప్తే నేను చేయకుండా ఉంటానా? అందుకే నేను వెమ్లాడ రాజన్న దగ్గరికి అయితే వచ్చాను. మొదటిగా వెమ్లాడ రాజన్న దగ్గరికి వెళ్ళి ఆ రాజన్నని తనివి తీరగా తలుసుకొని ఆ తర్వాత భీమేశ్వర ఆలయానికి అయితే వెళ్తున్నా. భీమేశ్వర ఆలయానికి వెళ్ళే దారి మార్గంలో కింగ్ ఫిషర్ వాటర్ బాటిల్ అయితే కనబడ్డది. నేను కూడా మొదటిసారి చూడంగానే షాక్ అయ్యాను. ఆ తర్వాత క్యూ లైన్లో భీమేశ్వర ఆలయానికి వెళ్ళేటప్పుడు అయితే 1 hour నిలబడ్డాను. అక్కడైతే దారి మార్గంలో భక్తులకైతే మజ్జిగ ఫ్రూట్స్ అయితే ఇచ్చారు. తర్వాత భీమేశ్వర ఆలయంలోకి వెళ్ళంగానే మతిపోయింది. ఎందుకంటే నేను ఇప్పుడు చూసిన భీమేశ్వర ఆలయం ఇదైతే కాదు. కొంతమందికి అయితే వెమ్లవాడలో భీమేశ్వర ఆలయం ఉందని కూడా తెలియదు. అలాంటిది శివరాత్రి రోజు ఇంతమంది భీమేశ్వర ఆలయానికి వస్తే మాత్రం చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోలేవు, అంత బాగా అనిపించింది భీమేశ్వర ఆలయం అయితే. గుడి మొత్తం రూపురేఖలు అయితే మార్చేశారు. ఇప్పుడైతే భీమేశ్వర గుడి అయితే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. భీమేశ్వర ఆలయం అయితే ఓం నమ శివాయ. మొత్తానికైతే భీమేశ్వర ఆలయంలో అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే రాజన్న గుడికి అయితే వెళ్తున్నాను. రాజన్న గుడి ముంగట దీపం ముట్టియడానికైతే రాజన్న గుడికి అయితే వెళ్తున్నా. ఇప్పుడైతే దానికన్నా ముందు నేనైతే ఫ్రెష్ అప్ అయితే అయ్యాను. దాని తర్వాత రాజన్న ముంగట దీపం ముట్టియడానికైతే దీపాంతాలు నూనె తీసుకున్నా కానీ అగరబత్తి పూలు అయితే తీసుకోలేను. అయితే నా పక్కన ఉన్న అమ్మని అడగంగానే అగరబత్తి అగిపెట్టి పువ్వులు కూడా ఇచ్చింది అమ్మ. అయితే ఆ పువ్వులు తీసుకొని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా తలుసుకొని దీపం అయితే ముట్టించాను. శివాభరణం ఘోర రూపం పంచ ఇంద్రియ తారకం. శివాభరణం ఘోర రూపం పంచ ఇంద్రియ తారకం. దీపం ముట్టించిన తర్వాత బందిపోషమ్మ ఆలయం దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నా. అలాగే బందిపోషమ్మ పక్కనే ఉన్న నాగేశ్వర ఆలయానికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత బందిపోషమ్మ దగ్గరికి అయితే బోనాలు తీసుకొని వస్తున్నారు భక్తులు. రాత్రి పూట బోనాలు చూడంగానే ఫుల్ వైబ్ అయితే వచ్చింది నాకైతే. దాని తర్వాత రాజన్న గుడి దగ్గరికి అయితే వెళ్ళాను. రాజన్న గుడి ముంగట రాజన్నది చిన్న గుడి సెట్ అయితే వేశారు. ఎక్కడెక్కడికెళ్ళి వచ్చి రాజన్నని దర్శనం చేసుకోకుండా పోతున్నామే అన్న ఒక ఫీలింగ్ ఉండకుండా
రాగి చెట్టు ముంగట అయితే ఒక గుడి సెటప్ అయితే వేశారు. అయితే నేను కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఆ తర్వాత భక్తులు జాగారం చేయడానికి రాజన్న గుడి వెనుకాల భక్తుల కోసం ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. నేనైతే ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నా. ఫుల్ వైబ్ అయితే ఉన్నది అక్కడైతే. ఒకసారి చూద్దాం పదండి. శివానుగ్రహమున జన్మించిన నీ పుత్రుడు మార్కండేయునికి శివ నిర్దేశితమైన జీవన పరిమాణము పరిసమాప్తమైనదని గ్రహింపుము. జాగరం దగ్గర ఎంతసేపు ఉంటావులే అనిపించి ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే పోతున్నా. ఇప్పుడైతే ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళంగానే ఎంట్రీ పాస్ వచ్చేసి 80 రూపాయలు అయితే అన్నాడు. ఇక ఒక్కడిని వచ్చినగా ఎట్లయితే గట్లా ఒకసారి అయితే చూసేద్దామని లోపలికైతే ఎంట్రీ అయితే ఇచ్చిన. లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మాత్రం వైబ్ అయితే హైలైట్ ఉండే. నేనైతే ముందుగా జైంట్ వీల్ ఎక్కుదాం అనుకున్నా కానీ ఒక్క పొద్దు ఉన్నా అని జైంట్ వీల్ అయితే ఎక్కలేను. అయితే పక్కనే ఉన్న రంగుల రత్నం అయితే ఎక్కిన. కాకపోతే నాకైతే దూల తీరింది. అది ఏమైంది ఏం కథ అన్నది వీడియో అయితే చూడండి. అన్నా లాగలేదన్నా, మమ్మల్ని ఉంచుపిస్తారా? జాగ్రత్త ఉండాలా. వాడు చూడు, ఇది కదే చచ్చిపెట్టి అయ్యో. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. శివరాత్రి రోజు ప్రోగ్రాం జరిగిన ప్రతి ఒక్కటైతే ఒక ట్రైలర్ కట్ అయితే తీసిరు. ఏమన్నా అనిపించిందా ఒక్కసారి చూడండి. వీడియో అయితే హైలైట్ ఉంటుంది. భీమేశ్వర ఆలయానికి మళ్ళీ వెళ్తున్నాను. ఎందుకు? శివరాత్రి రోజు కోడేలు కడదాం అనుకున్నా. అందుకోసమే మళ్ళీ భీమేశ్వర ఆలయానికి అయితే వెళ్ళాను. కోడేల టికెట్ తీసుకొని కోడేలు అయితే కట్టి వచ్చాను. రెండోసారి కూడా ఆ శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తిరుపతిలో తిరుపతి లడ్డు ఎంత ఫేమస్సో మన వెమ్లాడలో వెమ్లాడ రాజన్న లడ్డు కూడా అంతే ఫేమస్. అలాంటిది లడ్డు తీసుకోకుండా ఇంటికి పోతామా? నేనైతే మా ఫ్యామిలీ కోసం అయితే లడ్డు అయితే తీసుకున్నాను. సో గైస్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. తర్వాయి భాగం వచ్చేవారు ఊహిస్తేనే భయంకరంగా ఉంది.